ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు అనుదినము మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది, సమాధానం ఉన్నది. మన భయముల నుంచి, మన సమస్యల నుంచి మనకి విడుదల లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 96వ అధ్యాయం 6-7 వచనములను చదువుకుందాము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది. అవును, బల సౌందర్యములు, ఘనత ప్రభావములు కూడా ఆయన సన్నిధిలో ఉన్నవి. ఎంతోమంది వీటి యొక్క శక్తిని, అవును, వీటి యొక్క అనుభవమును వారు గుర్తించని వారుగా ఈ లోకములో ఘనత ప్రభావములను, బల సౌందర్యములను వెదుకుటలో ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఇటువంటి ఆధిక్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అవును, చదువుకున్నాం కదా, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది, నేను నీకు నిత్యము నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము ప్రభు ఇచ్చిన ఈ శక్తి కలిగిన వాక్కు ఆయన మనలను ప్రేమించుట ద్వారా అనుగ్రహించి ఉన్నాడు. ఒకసారి ఈ లోక సంబంధమైన అనుభవాల చేత, విచారముతో, భయముతో, కొరతలతో, సమస్యలతో నిండుకున్న మన జీవితాలలో ఆయన శక్తి కలిగిన వాక్కు చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి అని, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి అని. కనుక దేవుని సన్నిధి నిత్యము మనతో ఉండులాగున మనము, అవును ప్రియ దేవుని బిడలారా, నడుచుకునే విధముగా దేవునితోనూ ఆయన శక్తి కలిగిన వాక్కుతోనూ మనము నడిచిన వారమైతే సమస్త ఆశీర్వాదాలను మనము పొందుకుంటాము. ఎందుకంటే మన దేవుడు గొప్ప సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ సృష్టి అంతటికన్నా కూడా నీపైన ఎక్కువ ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నిన్ను ఈ సృష్టి కన్నా అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో నీకు ఘనత ప్రభావములను, బల సౌందర్యములను అనుగ్రహించాలని, నీవు ఆయన సన్నిధిలో నిత్యము కూడా జీవించే అనుభవములో, ఆయన అడుగు జాడలలో నడుచుట వలన, ఆయన వాక్కునకు విధేయత చూపి, అవును ప్రియ దేవుని బిడలారా, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఆయన యందు విధేయత కలిగి జీవిస్తారో వారికి ఆయన ఘనత ప్రభావములను, బల సౌందర్యములను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు 7వ వచనంలో ఉంది కదా, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. అవును, మన మహిమ బలములతో యెహోవాను ఆరాధించినప్పుడు, యెహోవాను స్తుతించినప్పుడు ఆయన మనలను ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు. మన సమస్యల నుంచి, మన రోగాల నుంచి, మన భయాల నుంచి మనలను విడిపించి అనుదినము ఆయన సన్నిధిలో సంతోషించే బిడ్డలుగాను, అవును, మనం వెళ్ళే మార్గములలో మనకు తోడుగా వస్తూ ఘనత ప్రభావముల చేత, బల సౌందర్యముల చేత మన జీవితాలు అభివృద్ధి చెందాలని, విస్తరించబడాలని ఆయన మన పట్ల ఉన్నత ఆలోచనలు కలిగి ఉన్నాడు. కనుక దేవుని వాక్కునకు ఎప్పుడైతే మనము విధేయత చూపి ఆయన వాక్యానుసారంగా నడుస్తామో ఆయన తన గొప్ప ఆశీర్వాదాల చేత మనలను దీవించబోతున్నాడు. ఏ పరిస్థితిలోని ఉన్నప్పటికీ దేవుని వాక్కుకు విధేయత చూపి ఆయన సన్నిధి నిత్యము నీతో ఉండులాగున, అవును, మనము నడుచుకునే విధముగా దేవుని సహాయాన్ని కోరుకుందాము. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, బల సౌందర్యములు, ఘనత ప్రభావములు నీ సన్నిధిలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు నాయనా చెల్లించమని, అవును ప్రభువా, నిన్ను మహిమపరిచే బిడలుగా
తండ్రి ప్రతి ఉదయము కూడా తండ్రి సజీవులుగా మా మరణ పడకల మీద నుంచి మమ్ములను లేవనెత్తి తండ్రి సజీవులు ఉన్న భూమి మీద నిలబెడుతూ ఉన్నావు. ఎందుకంటే నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను స్తుతించుటలో, నిన్ను మహిమపరచుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది, విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది, నెమ్మది ఉన్నది ప్రభువా. తండ్రి ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తవైన నీవు ఈ సృష్టి కన్నా కూడా మిన్నగా నీ బిడ్డలను ప్రేమిస్తున్నావు. అవును తండ్రి, కనుకనే బల సౌందర్యములు ఘనత ప్రభావములను నీ బిడ్డల కొరకు నీవు ఏర్పరిచి ఉంచావు తండ్రి. నీ యొక్క వాక్కుకు విధేయత చూపి నీ సన్నిధి నిత్యము ప్రేమించే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించుటలో గొప్ప ప్రతిఫలం ఉన్నదని నీ వాక్కు ద్వారా తెలియచేసినందుకు కృతజ్ఞతలు. ఏ సమస్యల్లో నీ బిడ్డలు బాధపడుతున్నా ఆ సమస్యల నుంచి నాయనా, ఏ రోగాల చేత బాధపడుతున్నా ఆ రోగాల నుంచి నువ్వు విడిపించే దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎన్నడూ నిన్ను విడువను, నేను నిన్ను మరచిపోజాలనని వాగ్దానం ఇచ్చిన దేవా, నీ బిడ్డలను ఈ దినమంతా నీ కృపలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.